ఒకసారి ఎస్ఎస్సి సీజీఎల్ అడిగిన సమ్ని అబ్జర్వ్ చేయండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా చేయగలరు. ఎలా అంటే చూడండి, ఇటువంటి సమ్ ఎప్పుడైనా ఇచ్చాడు అనుకో, ఫస్ట్ ఎక్స్ వాల్యూలో జనరల్ నెంబర్ ఏదైతే ఉందో దానిని స్క్వేర్ చేసామనుకో, 10 స్క్వేర్ ఎంత 100. అలాగే రూట్తో పాటు ఉన్న వాల్యూని కూడా స్క్వేర్ చేసామనుకో, 3 స్క్వేర్ 9, రూట్ 11 స్క్వేర్ అంటే 11 అంటే 99. ఇలా ఈ రెండు నెంబర్లు స్క్వేర్ చేసిన తర్వాత వచ్చే వాల్యూస్ మధ్య డిఫరెన్స్ కానీ 1 వస్తే, అంటే 100 - 99 1 వస్తే, ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ కానీ వాడు అడిగినట్లయితే జనరల్ నెంబర్ని 2 టైమ్స్ ఎడిషన్ చేయాలి. అంటే 10 + 10 20. అది మనకి x + 1/x అవుతుంది. ఒకవేళ x - 1/x కానీ అడిగినట్లయితే రూట్తో పాటు ఉన్న వాల్యూని 3 టైమ్స్ ఎడిషన్ చేయాలి. అంటే 3√11 సో 6√11 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? కామెంట్ బాక్స్లో సమ్ యొక్క ఆన్సర్ తెలియచేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.